దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడో, నశించిపోతున్న మనిషిని రక్షించటానికి దేవుడు సిలువలో ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు, వెల చెల్లించాడో, శాంతి కోసం, సమాధానం కోసం పరలోకానికి వెళ్ళాలని చెప్పి చాలామంది చాలా 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 చేస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయకుండానే క్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకొని ఉచితంగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. అడుగుతున్నాను, మీరు ఎవరైనా పరలోకానికి వెళ్ళడానికి టికెట్ ఏమైనా కొంటున్నారా? కొన్నారా ఏమైనా టికెట్? కొనగలరా ఏమైనా టికెట్? పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళాలంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త వెండి, బంగారము, ముత్యాలు, డైమండ్స్ అన్నీ కలిపినా సరే పరలోకానికి వెళ్ళే టికెట్ కొనుక్కోలేరు. ఎందుకని? అది అంత ఖరీదైంది. పరలోకానికి ఏ ఒక్కరు వెళ్ళే ఛాన్స్ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్నే త్యాగం చేసి, రక్తమును చిందించి, నువ్వు నేను చేసిన పాపిష్టి పనుల వల్ల మనకు రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి నీకు నాకు పరలోకానికి ప్రవేశం, ఉచితంగా వెళ్ళొచ్చు. ఒకరోజు మన సహోదరుల్లో ఒక సహోదరుడు వచ్చి, అన్నా మీ బర్త్డే వస్తుంది కదా, చాలా బిజీగా ఉంటారు, కనీసం బర్త్డే రోజు అన్న బట్టలు కూడా కొనుక్కోవడానికి కూడా మీరు టైం ఉండదు, దయచేసి ఒక్కరోజు దయచేసి కేటాయించండి అన్నా. ఏదో ఒక రోజు ఒక 2 గంటల సేపు మాకు టైం ఇస్తే మేము వెళ్ళి బట్టల షాప్కి వెళ్ళి బట్టలు తీసుకుందామన్నా అని చెప్పి కూడా పడుతూ ఉండేవాడు. సరే, అస్తమానం కూడా పడుతున్నాడు కదా అని చెప్పేసి, సరే వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్న ఈ షర్ట్ చాలా బాగుంటుందన్నా, ఈ ప్యాంటు చాలా బాగుంటుందన్నా, ఈ బెల్ట్ చాలా బాగుంటుందన్నా, ఈ షూ చాలా బాగుంటుందని చెప్పేసి పాపం ఆ తమ్ముడు, ఆ సహోదరుడు ప్రేమతో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఈ చొక్కా చూస్తే 4,000, ఎంత ఖరీదా? ఈ ప్యాంటు చూస్తే 3,000, 4,000, ఎంత ఖరీదా? నేను 4,000, 5,000 చొక్కాలు, ప్యాంట్లు వేసుకోను. నేను సాధారణ నేను వేసే చొక్కాలు, ప్యాంట్లు 1,800, 2,000 రూపాయలు, 2,200 రూపాయలు, 2,500 రూపాయలు. కానీ ఈ సహోదరుడేమో 4,000, 5,000 ప్యాంట్లు చూపిస్తున్నాడు, చొక్కాలు చూపిస్తున్నాడు. ట్రై చేయండి అన్న అని చెప్పి అంటున్నాడు. ఇది చాలా బాగుంటుంది అంటున్నాడు. సరే, లోపలికి వెళ్ళా, ట్రై చేశా. బిల్లు చూస్తే నాకు, అబ్బాయి ఇది మనకు సంబంధించింది కాదు, ఇది బాగాలేదు అన్న, ఇది చాలా బాగుంటుందన్నా, చూసి చొక్కా చూసి భలే ఉందన్నా మీకు అంటాడు. నాకు లోపల తెలుసు బిల్లు వెళ్ళిపోద్దని చెప్పి. ఈ బెల్ట్ చాలా బాగుంటుందన్నా అన్నాడు. ఆ బెల్ట్ చూస్తేనేమో 5,000, 4,000 ఖరీదు. నేను వాడే బెల్ట్లన్నీ అంత ఖరీదైనవి కావు. నేను వాడే బెల్ట్లు 300, 500. ఆ విషయం చాలామందికి తెలియదు. సతీష్ కుమార్ గారి సూటు 1,00,000 రూపాయలు ఉంటుందా, 2 లక్షలు ఉంటుందా, ఏమిటో ఊహించేసుకుంటారు వాళ్ళు. ఇదంతా చూసిన తర్వాత పాపం చాలా ప్రయాసపడి తీసుకొచ్చాడు కదా అని చెప్పేసి, సరే ఈ ప్యాంట్ తీసుకుంటా, ఈ చొక్కా తీసుకుంటా, ఇంకేం వద్దులే అన్న, ఏమొద్దంటారు ఏంటన్నా, నూటికో కూటుకో మీరు ఒకసారి వస్తారు, కనీసం ఒక 5 చొక్కాలన్నా తీసుకోవాలి, ఒక 5 ప్యాంట్లన్నా తీసుకోవాలి అని చెప్పంటే, నీ సొమ్మేం పోయింది, చివరికి కట్టాల్సింది నేనే కదా అని చెప్పి, లేదు ఈ చొక్కా చాలే, ఈ ప్యాంట్ చాలే, లేదన్నా భలేవరన్నా, మళ్ళీ మీకు టైం దొరకదు కదన్నా, తొందర చేస్తామంటే నాకు మాత్రం ఎంత కోపం వచ్చిందో, ఎంత విసుగు వచ్చిందో. మళ్ళీ అలాంటి సేవకులు కోపాన్ని ప్రదర్శించకూడదు, విసుక్కోకూడదు. పర్లేదమ్మా, నో ప్రాబ్లం, ఒక చొక్కా చాలు, ఒక ప్యాంటు చాలు అని చెప్పి పక్కన మా తమ్ముడు ఉంటే, నేను డబ్బులు ఇచ్చి త్వరగా కట్టేసి త్వరగా వెళ్ళిపోదాం అని చెప్పి ఆ కౌంటర్కి వెళ్ళిన తర్వాత అతనికి డబ్బులు ఇవ్వకపోతే, లేదండి ఆయన వచ్చాడు కదా ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఈయన మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి, ఏం కొన్నా సరే, ఎంత కొన్నా సరే నేనే పెట్టుకుంటా, ఆయన దగ్గర 1 రూపాయి తీసుకోవద్దు అని చెప్పాడట. ఆ మాట ముందు చెప్పచ్చుగా. మీరు నవ్వారు కానీ అప్పుడు నాకు వచ్చిందండి కోపం. అదేదో ముందు చెప్పచ్చు కదా. ఏమిటి, నేను 1 రూపాయి పెట్టాల్సిన అవసరం లేదట. తన మనసులో ఏమనుకున్నాడు అంటే, దైవజనులకి మంచి చొక్కా కొనిపెట్టాలి, మంచి ప్యాంటు కొనిపెట్టాలి, మంచి షూస్ కొనిపెట్టాలి, మంచి బెల్ట్ కొనిపెట్టాలి, ఎన్నైనా సరే కొనిపెట్టాలని చెప్పి తను డిసైడ్ చేసుకుని వచ్చినోడు చెప్పచ్చుగా. అది చెప్పలా. సహోదరులు, 5 చొక్కాలు కొన్నా, 5 ప్యాంట్లు కొన్నా, మొత్తం తిప్పి కొట్టి 50,000 రూపాయలు కావు. అది చెప్పనందుకు నాకు ఎంత బాధ అనిపించిందే. యేసుక్రీస్తు ప్రతి మనిషిని ప్రేమించాడు.
ప్రాణంగా ప్రేమించాడు. మనిషి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండా తానే పరలోకం నుంచి భూలోకానికి వచ్చి వెల చెల్లించాడు. ఏమిటా వెల? అమూల్యమైన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి మనందరికీ ఉచితముగా పాపక్షమాపణ, ఉచితముగా పరలోకానికి వెళ్ళే భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. ఇంతకంటే గొప్ప వార్త ఏమైనా ఉంటుందా? ఇంతకంటే గొప్ప సువార్త ఏమైనా ఉంటుందా? ఇంతకంటే గొప్ప వార్త ఈ లోకంలో ఏది లేదు కదా. మరి దాన్ని చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నావు? తాను వెల చెల్లిస్తాననే విషయం నాకు చెప్పకపోతే ఎంత బాధ అనిపించింది. ఓ ప్యాంటు చొక్కా కోసమే నేను కడతా దానికి అనే విషయం తను చెప్పకపోయేసరికి నేనే కట్టుకోవాలేమో అని చెప్పి మదన పడుతూ కూర్చున్నాను. కానీ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి నన్ను ప్రేమించి ఏం కొనుక్కున్నా నేనే కట్టుకుంటాననే విషయం నాకు చెప్పకపోయేసరికి నేను బాధపడ్డా. మరి నీకోసం నా కోసం దేవుడు చేయాల్సిందంతా చేసేసాడు, శిలువలో ప్రాణం పెట్టేశాడు. ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించి క్షమాపణ పొందుకుంటే ఏ ఒక్కడు నశించిపోవాల్సిన అవసరం లేదు, నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప దేవుని గూర్చే, చేసిన త్యాగమును గూర్చే, పరలోకానికి వెళ్ళే ఉచితమైన మార్గము గూర్చే తెలిసిన నువ్వో చెప్పకుండా ఎలా ఉంటావు? నన్ను ఘనపరచు వారిని దేవుడేమన్నాడు? నేను ఘనపరుస్తానన్నాడు. నా ఆశది మన మందిరము వాక్యానుసారమైన మందిరమై వాక్యానుసారంగా మీరు దీవించబడి వర్ధిల్లి ఈ తరానికి, రాబోయే తరానికి ఆదర్శమైన అద్భుతమైన ఆత్మీయ జీవితము మీ జీవితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్టి జీవితం కోరే వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలు ఎక్కిపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి ఏ రీతిగా షెబా దేశపు రాణి నాయన ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిందో. మాకేమిటో బస్సులో రావడం కష్టంగా ఉంది, బైక్ మీద రావడం కష్టంగా ఉంది, కార్లో రావడం కష్టంగా ఉంది, ట్రైన్లో రావడం కష్టంగా ఉంది, దగ్గరలో ఉండి నడిచి రావడం కష్టంగా ఉంది, 1 గంట సేపు ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. మా మనస్సులను ప్రభు నిన్ను ప్రేమించే మనస్సులుగా మార్చండి అయ్యా. 6 రోజులు పని చేసుకోమంటున్నావు, 1 రోజు నా సన్నిధిలో కనిపించమంటున్నావు, అయినా కష్టమైపోతుంది. మన్నించయ్యా. ఎంతో కొంత మా మనస్సు నాయన కఠినమైపోయింది, ప్రేమ లేకుండా అయిపోయింది, ఆత్మీయత లేకుండా అయిపోయింది. క్షమించయ్యా. నేను హృదయపూర్వకంగా ప్రేమించే మనస్సు మాకి అయ్యా. నిన్ను ఘనపరిస్తే మమ్మల్ని ఘనపరుస్తావు, నీ మహిమను ఘనపరుస్తావు. అటు కృపను మేము అనుభవించులాగున సహాయం చేయమని ఈరోజు ఈ సందేశం విని ఇక నుంచి ఏ ఆదివారము మేము మానమో ఆ దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనిపిస్తామో అని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని తీసుకున్న తీర్మానాన్ని ఘనపరచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.